ఆందోళనంతా ఆందోళనమయమైపోతుంది. మంత్రి, మాజీ ఎమ్మెల్యే నువ్వా నేనా అని మాటలతోనే కత్తులు కటార్లు దూసుకుంటున్నారు. ఇటు సోషల్ మీడియా వేదికగా అటు డైరెక్ట్ గా ఒకరినొకరు అటాకింగ్లు చేసుకుంటున్నారు. అట్లా మాజీ ఎమ్మెల్యే సంటి క్రాంతికిరణ్ సారు మళ్ళొకసారి మినిస్టర్ దామోదర్ రాజనరసింహ సార్ మీద ఇరుసుకపడ్డాడు. క్రాంతి సార్ దళిత బంధు పథకంలో గిట్లనే ఎవరి దగ్గరనో పైసలు తీసుకున్న ఆరోపణలు వస్తున్నాయట. భూమయ్య అనేటాన్ని ఇప్పటికే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇచ్చిందట. మాజీ ఎమ్మెల్యే కాంతి భూమయ్య తాన కొన్ని లక్షల రూపాయలు వసూలేసిండట. ఇప్పుడు వాళ్ళ పైసలు వాళ్ళకి కావాలని భూమయ్యలు అడిగితే పైసలు ఏం లేవు పో అని దబాయిస్తురని టెక్మాల్ పిఎస్ లా కంప్లైంట్ చేసిండట భూమయ్య. అంతేకాదు పైసలు అడిగితే సంపేస్తాను కూడా బెదిరించిన కంప్లైంట్ రాసిండట. ఇక ఈ ముచ్చట బయటకు వచ్చి క్రాంతి కిరణ్ సార్ కు కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్నదట. అందుకే ఇలా దీని మీద రియాక్ట్ అయ్యిండు. ఆందోళన నియోజకవర్గంలో దళిత బంధు విషయంలో ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్ లో నా మీద మా కుటుంబ సభ్యుల మీద ఫిర్యాదు చేసినట్లు నాకు నిన్న తెలిసింది. దీనికి సంబంధించి నేను కూడా పోలీసులతో మాట్లాడినాను. ఈ విషయంలో నిజాల్ని నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉన్నదని చెప్పి కూడా నేను పోలీస్ అధికారులకు చెప్పడం జరిగింది. ఇప్పుడు నా మీద వచ్చింది తీవ్రమైన ఆరోపణ. దళిత బంధు విషయంలో నాకే ప్రత్యక్షంగా 6 లక్షలు ఇచ్చినట్టు భూమయ్య అనే వ్యక్తి చెప్తున్నాడు కనుక నేను ఈ విషయంలో విచారణ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. దీంట్లో నేను కనుక డబ్బులు తీసుకుని ఉంటే లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించాలని చెప్పి నేను పోలీస్ అధికారులను కోరుతున్నాను. నేను దామోదర్ రాజనరసింహ కూడా డిమాండ్ చేస్తున్నా. దీని వెనకాల ఈ కుట్ర వెనకాల తతంగా నడిపిస్తున్నది నువ్వే కనుక నువ్వు కూడా లై డిటెక్టర్ పరీక్షలకు సిద్ధం కావాలి. నేను కనుక ఇక్కడ దోషిని తేలితే నాకు మా ఊళ్ళో 4 ఎకరాల పొలం ఉంది, భూమి ఉన్నది. ఆ భూమిని ఆ భూమి పేరు మీద రాస్తా. లేదు నేను దోషిని కాలని తేలితే నువ్వు నీ మంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. నేను ఎసొంటి లంచం తీసుకోలేదు. దళిత బంధు ఇప్పిస్తా అని ఇప్పటికీ ఎవరు తాన నయా పైసా తీసుకోలేదు. అసలు ఆ భూమయ్యవలో ఆయన నాకు 12 లక్షలు ఇచ్చినని కంప్లైంట్ చేసులేందో నాకు సమజేతలేదని పరిశాన్ అయ్యిండు. ఇక ఇవన్నీ కాదు, నా మీద ఆరోపణలు చేసిన ఆయనకు నాకు ఇద్దరికి లైట్ డిటెక్టర్ పరీక్షలు చేయుర్రి. ఒకవేళ నేను నిజంగానే పైసలు తీసుకున్నాను తేలితే మాత్రము నా దగ్గర ఉన్న 4 ఎకరాల భూమిని భూమయ్య పేరు మీద రాసిస్తా. మరి నేను తప్పు చేయలేని తేలితే దామోదర్ రాజనరసింహ మంత్రి పదవికి రాజీనామా చేస్తాడా అని సవాల్ చేసిండు క్రాంతి సార్. ఏదో బట్టగాల్సి మీదేసి రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని చూస్తే ఊకునేదలే చూడుర్రి అని హెచ్చరిక చేసిండు. నన్ను ఎదుర్కొనే దమ్ము లేక మంత్రి దామోదర్ రాజనరసింహ నా మీద ఇటువంటి కుట్రలు చేస్తుండని ఆరోపణలు చేసిండు. మరి చూడాలి రేపు పంచాయతీ ఏం దాకా పోతుంది ఏం